అయ్యా నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో 2019 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాదయాత్ర చేస్తూ చేస్తూ అయ్యో మీకు నీళ్లు లేవా, అయ్యా మీకు సాగు చేయడానికి నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేవా, అప్పుడు కూడా సమ్మరు, అప్పుడు కూడా వేసవి కాలం, నీళ్లు లేవా, నేను ముఖ్యమంత్రి అవ్వంగానే జలయజ్ఞం అనే పేరు మీద ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానన్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లు గడిచింది. 5 ఏళ్లలో ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ, కాలువలకు కానీ, చెరువులకు కానీ ₹1 అంటే ₹1 ఖర్చు పెట్టినావా జగన్మోహన్ రెడ్డి గారు? తట్టెడు మట్టేసినావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆదోని ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి మీరు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, మాకు నీళ్లు ఇస్తారని చెప్పి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఏ రోజన్నా సరే ఈ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానీ, బయట కానీ, ప్రభుత్వంలో కానీ మంత్రులు గాని కలిసి అయ్యా ఆదోని ప్రజలు ఆకలితో దప్పికతో ఎల్లాడిపోతా ఉన్నారు, రైతులు పండించుకోవడానికి సాధ్యం కాక వలసపోతున్నారని ఏదో ఒకటి చెయ్యండి అని కనీసం మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఎమ్మెల్యే ఆదోనికి అవసరమా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లుగా ఏమి ఎలగబెట్టావు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే అలాగే ఉన్నాడు, ఊరు అలాగే ఉంది, ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయి, కన్నీళ్లు మాత్రం మిగిలినాయి తప్ప ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమీ జరగల. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆదోని ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 2,15,00,000 మంది బీసీల్లో 1,73,000 మంది బీసీలు ఉన్నటువంటి అతి పెద్ద బీసీ నియోజకవర్గం ఆదోని కాదా? ఎన్నో కులాలు బీసీలందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఇక్కడ అభివృద్ధి జరగకపోద్దా, సంక్షేమం జరగపోద్దా అని ఆలోచిస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అండి, మమ్మల్ని నిలబెట్టేది వాళ్లే అని కళ్ళబొల్లి మాటలంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 5 ఏళ్లలో బీసీల కోసం మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా అడుగుతా ఉన్నా. మీ మాయ మాటలు నమ్మి బీసీలంతా కలిసి తమ బీసీలకు ఓట్లేసుకోకుండా తీసుకెళ్లి సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్లేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నటువంటి 1,75,000 మంది బీసీలందరినీ ఉద్ధరిస్తాడనుకుంటే ఏ కులాన్ని ఉద్ధరించాడో, ఏ కులానికి ₹1 ఖర్చు పెట్టినాడో, ఏ కులాన్ని అభ్యున్నతి కోసం ప్రయత్నం చేశారో ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందిగా బీసీల తరపున అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పాలని రోడ్డు మీదకి లాగుతామని మాత్రం తప్పనిసరిగా చెప్తాం. అదే సందర్భంలో గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు బీసీలకు చేసినటువంటి సంక్షేమాలు చూడండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటిదాకా బీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంటది, ఎస్టీ కమిషన్ ఉంటది, బీసీ కమిషన్ కూడా ఉంటది. దీనికి ఎప్పుడూ లేని విధంగా ఒక రాజ్యాంగ హోదా ఇచ్చి అప్పటిదాకా బీసీ కమిషన్కి ఎప్పుడు కూడా బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి కానీ, బీసీల హక్కులు తీసుకోవడానికి కానీ, వాళ్ళ గురించి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చి బీసీల రిజర్వేషన్లు కానీ, బీసీలు చదువుకునే బిడ్డలకి సరైన సమయంలో సీట్లు ఇవ్వకపోతే, బీసీ రిజర్వేషన్లో బీసీలకు ఎవరికైనా సరే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే దాన్ని ప్రశ్నించే హక్కు ఒక కోర్టుకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ కమిషన్లకి ఏ విధంగా రాజ్యాంగ హోదా ఉందో బీసీలకు రాజ్యాంగ హోదా ఇచ్చి ఈ రోజు ప్రశ్నించే అధికారాన్ని బీసీల చేతిలో పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకున్నాం.